హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పితిక్పప్పు పలావ్ చేస్తున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది లంచ్లోకైనా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా పితిక్పప్పు తీసుకునేసి ఒక పక్కన పెట్టుకోవాలి. తొందరగా చేసుకోవాలంటే కుక్కర్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ గిన్నెలో అయినా వండుకోవచ్చు. ఇక్కడ కుక్కర్లో తీసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత బిర్యానీ ఫ్లేవర్స్ వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకునేసి ఎర్రగడ్డలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోవాలి. టమాటో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకునేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పితిక్పప్పు కూడా వేసుకొని కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. వీటినంతా ఒకసారి బాగా కలుపుకునేసేయాలి. ఇక్కడ నేను కరివేపాకు వేసుకోవడం మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫస్ట్లోనే వేసుకోవచ్చు. ఇవంతా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల చొప్పున నీళ్ళు తీసుకోవాలి. అలాగే ముందుగా బియ్యాన్ని అయితే ముందుగానే నానబెట్టుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎసరు అనేది తెరలడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అంతా వేసుకోవాలి. బియ్యం అంతా వేసుకునేసిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి ఒక 3 విజిల్స్ పెట్టుకున్నామంటే అన్నం అయితే రెడీ అయిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు హైప్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.